కి స్వాగతం. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు మినీ బైపాస్లో గల జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు బహుజన సమాజ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా బహుజన సమాజ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జానకి ప్రసాద్, జిల్లా ఇన్ఛార్జి బి శ్రీరామ్ మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసము పాటుపడిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్పి జిల్లా కార్యదర్శి కడింపాటి అశోక్, జిల్లా కోశాధికారి మర్రి రామచంద్రయ్య, మహిళా కోవూరు నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కడింపాటి అనిల్, చాట్ల వేణు, కార్యకర్త కట్టమంచి అరుణ, ఎంబేటి శ్రీనివాసులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ జయదేవ్. ఈరోజు మహాపురుషుడు ఈ భారతదేశానికి దిశానిర్దేశన చేసినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి దినం. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలేకి నివాళులర్పిస్తూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఈ యొక్క విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. మిత్రులారా, మహాత్మా జ్యోతిరావు పూలే గారు చనిపోయి 134 సంవత్సరాలైంది. ఇంతవరకు ఆయన ఏమి చేసినాడో, ఆయన పోరాటాలు ఏమిటో, ఆయన ప్రజల కోసం ఏం చేశాడో పాఠ్యపుస్తకాల్లో తీసుకురాలేదు. తప్పనిసరిగా పాఠ్యపుస్తకాల్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు చేసిన పోరాటాలని, వాళ్ళు నింపిన స్ఫూర్తిని పాఠ్యపుస్తకాల్లో తీసుకొస్తే పిల్లలకి చదువు చెప్పినట్లు దాంట్లో వాళ్ళకి మమేకం అవుతారు. వాళ్ళు చేసిన పోరాటాలు ప్రజలందరికీ తెలుస్తాయి. కాబట్టి దాన్ని పాఠ్యపుస్తకాల్లో తీసుకురావాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఒక సంవత్సర కాలముగా బహుజన సమాజ్ పార్టీ ఈ దేశంలో ఉండే బీసీల్ని కులగణన చేయమని పోరాటం చేస్తూ ఉంది. ఈ సందర్భంగా కూడా మేము కులగణన చేయమని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ జై పూలే, జై అంబేద్కర్. అందరికీ జై భీమ్. నేను శ్రీరామ్, బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో మొట్టమొదటిసారిగా అక్షరం, హక్కులు, అధికారం కోసం ఈ దేశంలో మనువాదంపై అలు పెరుగుదల పోరాటం చేసినటువంటి మహోన్నతమైన గొప్ప నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే అయితే ఆయన జీవితకాలం అంతా కూడా మనువాదంపై పోరాటం చేసి మన హక్కులు సంపాదిస్తే మనమేమో ఆయన ఇచ్చిన హక్కులని అనుభవిస్తూ ఏ మనువాద పార్టీ భావాజాలం కలిగినటువంటి రాజకీయ పార్టీలో పనిచేస్తా ఉన్నాం. మనువాద భావాజాలం ఉన్నటువంటి రాజకీయ పార్టీకి ఓట్లేసి వాళ్ళ జెండాలు మోసి వాళ్ళకి అధికారం తీసుకొచ్చి వాళ్ళ దగ్గర మన హక్కుల్ని అడుగుతుంటా ఉన్నాం. కాబట్టి ఇకనైనా నిజమైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే వారసులు ఎవరైతే ఉన్నారో ఆయన హక్కుల కోసం ఏ రాజకీయ పార్టీ పనిచేస్తా ఉందో ఆ రాజకీయ పార్టీ దేశంలో బహుజన సమాజ్ పార్టీ మాత్రమే. కాబట్టి మీరందరూ కూడా నిజమైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే వారసులైతే బహుజన సమాజ్ పార్టీ ద్వారా జ్యోతిరావు పూలే హక్కులు సాధించడానికి మహాత్మా జ్యోతిరావు పూలే కలగనటువంటి హక్కులు, అధికారం బహుజన సమాజ్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి. కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మనువాద భావజాల రాజకీయ పార్టీని పక్కన పెట్టి బహుజన సమాజ్ పార్టీలు అందరూ కూడా చైతన్యమై బహుజన సమాజ్ పార్టీ ద్వారా మాత్రమే జ్యోతిరావు పూలే హక్కు సాధించుకున్నారు. కాబట్టి బహుజన సమాజ్ పార్టీని ఆదరించి రాబోయేటువంటి ఎలక్షన్లో బహుజన సమాజ్ పార్టీని గెలిపించాలని బహుజన